న్యూటెల్లాని ఇంట్లో తయారు చేయడానికి ఎంతమంది ఇష్టపడతారో చెప్పండి. అలా చేయడం ఇష్టపడే వాళ్ళ కోసం ఈ వీడియోలో డ్రై నట్స్ తో న్యూటెల్లాని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. మరింకా ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. ముందుగా కడాయిలోకి అరకప్పు హేజల్ నట్స్ వేస్తున్నాను. మరి డ్రై నట్స్ అన్నారు కదా అంటే హేజల్ నట్స్ కూడా వేసుకుంటే న్యూటెల్లా టేస్ట్ బాగా తెలుస్తుంది. వాటితో పాటు మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉంటే వాటిని వేసుకోండి. నేను తీసుకున్న డ్రై నట్స్ లో మెజర్మెంట్ కప్ లో చాలా చిన్న కప్ ఉంటుంది. దాంతో బాదం, కాజు అదే క్వాంటిటీలో పుచ్చగింజల్ని వేసి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి కలిపెట్టి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే ఏ కప్పుతో అయితే డ్రై నట్స్ ని కొలత తీసుకున్నానో అదే కప్పుతో కొబ్బరి నూనె వేస్తున్నాను. ఈ కొబ్బరి నూనె మామూలుగా మనం తలకి ఒంటికి రాసుకునే నూనె కాదు, దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీన్ని వేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ నూనె వేయాలని లేదు, బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి కరిగించుకున్న డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని కూడా వేస్తున్నాను. దీని బదులు మీరు కోకో పౌడర్ వేసుకొని కూడా తయారు చేయొచ్చు, కాకపోతే దాని ప్రాసెస్ వేరుగా ఉంటుంది. దీని ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా చాక్లెట్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ రాలేదు అంటే కొంచెం పాలను వేసి గ్రైండ్ చేశారంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అలా మీరు పాలను వేసి తయారు చేస్తే దీన్ని ఫ్రిడ్జ్ లోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందులో కండెన్స్ మిల్క్ కానీ చక్కెర కానీ ఏమీ వేయలేదు. నేను వేసిన చాక్లెట్ లో ఉన్న పంచదారే దీనికి సరిపోయింది. కొంచెం తీపి తక్కువ ఉంది కానీ అది మాకు సరిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే కొంచెం పంచదార కానీ లేదా మరి కొంచెం చాక్లెట్ ని కరిగించి వేసుకుంటే మీకు తీపితో పాటుగా కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. 100% ఇది హెల్దీ అయితే చెప్పను కానీ బయట వాటితో పోలిస్తే చాలా హెల్దీ అని చెప్తాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు పూర్తిగా హెల్దీ వర్జన్ లోనే కావాలి అనుకుంటే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేసినాను. చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోని చూడండి. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.